హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొనె. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. అంటే దీపికా పదుకొనె హీరోయిన్ పైన ఫైర్ అవుతూ సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఏం జరిగింది? ఎందుకు సందీప్ రెడ్డి వంగ ఈ స్థాయిలో ఫైర్ అవుతూ దీపికా పదుకొనె పైన ట్వీట్ చేశారు? అసలు ఆ ట్వీట్‌లో ఏముంది? అసలు ఈ వివాదం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే మొదట 'స్పిరిట్' అనే సినిమా ప్రభాస్ గారితో సందీప్ రెడ్డి వంగ చేస్తున్నారు గదా! అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా దీపికా పదుకొనె అనుకున్నారు. ఆ తరువాత కొన్ని ఇష్యూస్ రావడం వలన దీపికా పదుకొనెని తప్పించేశారు సందీప్ రెడ్డి వంగ. అంటే దానికి కారణం దీపికా పదుకొనె కొన్ని కండిషన్స్‌తో పెట్టింది. అంటే తెలుగులో డబ్బింగ్ చెప్పను అని, పని గంటల మీద పరిమితి విధించడం. అండ్ ఇంకోటొచ్చేసరికి రెమ్యునరేషన్ విషయంలో అంటే సినిమా కలెక్షన్స్‌లో పర్సెంటేజ్ కావాలన్నట్టు అడిగినట్టుగా తెలిసింది. సో, ఈ కండిషన్స్ దీపికా పదుకొనె పెట్టడంతో అది సందీప్ రెడ్డి వంగకు నచ్చలేదు ఈ కండిషన్స్ అన్నీ కూడా. దీంతో ఆయన ఏం చేశారు సినిమా ఆహ్, టీమ్ నుంచి సినిమా హీరోయిన్‌గా దీపికా పదుకొనెని తప్పించేశారు. ఆ తరువాత ఇంకో హీరోయిన్ ఎవరా అని జెప్పేసి ఒక చర్చ జరిగింది. కొంతమంది అనుష్క గారిని పెట్టే ఛాన్సెస్ ఉందని, మృణాల్ ఠాకూర్‌నని జెప్పేసి, ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్‌ని తీసుకొచ్చే అవకాశం ఉందని అలా రకరకాల చర్చలు జరిగినప్పటికీ, సందీప్ రెడ్డి వంగ మాత్రం 'యానిమల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తృప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఈ సినిమాలోకి అనౌన్స్ చేసేసారు. దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఒక్కసారిగా ఇది అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. తృప్తి డిమ్రీ అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్‌లో సినిమా 'స్పిరిట్' రాబోతుందనగానే ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా కూడా పెరిగిపోవడం జరిగింది. సో, వీళ్ళ కాంబినేషన్ ఏ రకంగా ఉంటుందా అని జెప్పేసి కూడా ఆడియన్స్‌లో ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. ఇక ఆ తరువాత దీపికా పదుకొనెని ఈ సినిమా నుంచి తప్పించిన తర్వాత ఒక రకరకాల నెగటివిటీ అయితే దీపికా పదుకొనెకి స్ప్రెడ్ అయింది. అంటే ఈ రకాల కండిషన్స్ ఈ హీరోయిన్ ఈ సినిమా మీద పెట్టింది. అది కూడా ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరో ఉన్న సినిమా, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ ఉన్న సినిమా, ఆ దీపిక ఇటువంటి కండిషన్స్ పెట్టడం అయితే ఇక్కడ టాలీవుడ్‌లో చాలా మందికి ఇది నచ్చలేదు. సో, ఆ రకంగా సినిమా నుంచి తప్పించిన వెంటనే ఆమె మీద కాస్త నెగటివిటీ స్ప్రెడ్ అవుతూ పోస్ట్‌లు పడ్డాయి. సో, దీని నుంచి ఇప్పుడు తప్పించుకునేందుకు అటు దీపికా పదుకొనెకి ఒక స్ట్రాటజీ వేసింది. అది వాళ్ళ పీఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళ పీఆర్ టీమ్‌తో ఈ 'స్పిరిట్' సినిమాకి సంబంధించి రకరకాల న్యూస్‌ని వాళ్ళు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేలా చేసింది. లైక్ ఏ విధంగా అంటే ఈ 'స్పిరిట్' సినిమా అనేది ఒక ఏ గ్రేడ్ సినిమా. ఇందులో అడల్ట్ సీన్సే మొత్తం ఉంటాయి అన్నట్టుగా మొత్తం వాళ్ళ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే చేసింది. అండ్ ఈ సినిమా ఏ గ్రేడ్ సినిమా కాబట్టే నేను తప్పుకున్నాను అన్నట్టుగానే ఈ సినిమాలో ప్రొజెక్ట్ అయిపోయింది. అంటే ఏవైతే దీపికా పదుకొనె కండిషన్స్ పెట్టిందో, ఆ కండిషన్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా నుంచి ఆమెను తీసేసానని కాకుండా, ఈ సినిమా ఒక ఏ గ్రేడ్ సినిమా, రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సీన్సే ఉన్నాయి. అందుకే దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకుంది అని జెప్పేసి వాళ్ళ పీఆర్ టీమ్ అయితే ఆ రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇలా రకరకాలుగా 2 రోజుల నుంచి కూడా ఈ న్యూస్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా లీక్ అయిపోయింది. అంటే సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ దీపికా పదుకొనెకి స్టోరీ నరేషన్ ఇచ్చేసాడు కాబట్టి, ఆ స్టోరీని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు వాళ్ళ పీఆర్ టీమ్ అంతా కూడా. సో, ఈ విధంగా స్టోరీ లీక్ అయిపోవడం అనేది సినిమా పైన ఫ్యూచర్‌లో దెబ్బ పడే అవకాశం ఉందని జెప్పేసి కూడా చాలా మంది భావించారు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించే సందీప్ రెడ్డి వంగ అటు దీపికా పదుకొనె మీద ఫైర్ అవుతూ ఒక ట్వీట్ అయితే పెట్టారు. అంటే దీపికా పదుకొనె పేరు మెన్షన్ చేయనప్పటికి కూడా ఆమెను ఉద్దేశించే చేశాడని జెప్పేసి అంటే ఇప్పుడున్న పరిస్థితులు సిట్యుయేషన్ చూస్తుంటే క్లియర్‌గా ఆమెనే ఉద్దేశించి చేశాడని అర్థమైపోతుంది. ఆ ట్వీట్ ఏంటంటే, "నేను నీకు 100% నమ్మకంతో నా స్క్రిప్ట్‌ని చెప్పాను. కానీ నువ్వు నీకన్నా చిన్న యాక్టర్‌ని తక్కువ చేసి ఆ స్టోరీని బయట పెట్టావు. ఇదెక్కడి ఫెమినిజం? నీ ఫెమినిజం ఇదే చెప్తుందా? నాకు సినిమా మొత్తం సర్వస్వం. అది నీకు చెప్పినా అర్థం కాదు. సో, నువ్వు స్టోరీ లీక్ చేసినంత మాత్రాన నాకేం ఫరక్ పడదు. నేనసలు పట్టించుకోను. నాకు ప్రాబ్లమే ఉండదు" అని జెప్పేసి ఈ రకంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ అది క్లియర్‌గా దీపికా పదుకొనెని ఉద్దేశించి అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకోటి నీకన్నా చిన్న యాక్టర్‌ని తక్కువ చేసి నువ్వు ఈ స్టోరీని బయట పెట్టావనన్నాడు. ఇక్కడ చిన్న యాక్టర్ ఎవరంటే తృప్తి డిమ్రీ. అంటే ఆమెని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో ఇది ఏ గ్రేడ్ సినిమా కాబట్టి సో, ఇటువంటి సినిమాలో తృప్తి డిమ్రీ యాక్ట్ చేయబోతుంది అన్న నరేషన్‌ని వాళ్ళ పీఆర్ టీమ్ అయితే ఆహ్, స్ప్రెడ్ చేసింది కాబట్టి అలా నీకన్నా ఒక చిన్న యాక్టర్‌ని నువ్వు ఈ విధంగా తక్కువ చేసి నా స్టోరీని బయట పెడతావా? ఇది ఫెమినిజమేనా? నీ ఫెమినిజం ఇదే చెప్తుందా? అంటూ కూడా ఈ స్థాయిలో సందీప్ రెడ్డి వంగ ఫైర్ అవ్వడం జరిగింది. మామూలుగా సందీప్ రెడ్డి వంగ ఈ విధంగా కౌంటర్‌లివ్వడం, ఈ విధంగా ఫైర్ అవ్వడం ఇది కొత్తేమి కాదు. అంతకుముందు 'అర్జున్ రెడ్డి' విషయంలో చాలా మంది ఆ సినిమా విషయాన్ని ట్రోల్ చేయడం, ఆ సినిమాని విమర్శించడం చేశాడు. వాళ్ళందరికీ కూడా
లైవ్‌లలో, డిబేట్‌లలో గట్టి కౌంటర్‌లయితే సందీప్ రెడ్డి వంగ ఇవ్వడం జరిగింది. సో, ఆయన క్యారెక్టర్ కూడా ఆయన సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ కాస్త పోలి ఉంటుంది. అంటే బయట ఆయన 'అర్జున్ రెడ్డి', ఆయన సినిమాలో 'అర్జున్ రెడ్డి' ఈ సినిమా తీస్తారు కదా! అందులో తన పాత్రనే ఏదో ప్రొజెక్ట్ చేసినట్టు ఆ ధోరణి అయితే కనిపిస్తుంది ఆయన విషయంలో. సో, అదే విధంగా 'యానిమల్' సినిమా విషయంలో కూడా ఎంతోమంది సినిమా వాళ్ళు చాలామంది ట్రోల్ చేశారు, విమర్శలు చేశారు. ట్వీట్‌లలో పెట్టేశారు. అసలు సందీప్ రెడ్డి వంగ ఇటువంటి సినిమా తీయడం ఏంటి? ఈ సినిమా చూసి నేను ఇదైపోయాను, అదైపోయానంటూ ఎన్నో రకాల ట్వీట్‌లయితే ఆ సినిమా పట్ల పెట్టినప్పటికీ వాళ్ళందరికీ కూడా గట్టి కౌంటర్‌లు ఇస్తూ ట్వీట్లు చేశారు. ఒక 'అర్జున్ రెడ్డి' సినిమాలోనే యాక్ట్ చేసిన యాక్టర్ అనుకుంటా. అనవసరంగా నేను ఈయన డైరెక్షన్‌లో యాక్ట్ చేశాను అని చెప్పేసి నేను బాధపడుతున్నానంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. 'యానిమల్' సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యాడు. అప్పుడు దానికి సందీప్ రెడ్డి వంగ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా నా సినిమాల్లోకి తీసుకున్నాను. ఆ సినిమాలో మీ పార్ట్ మొత్తాన్ని కూడా కనబడకుండా పెట్టేస్తాను. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీతో మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నందుకు నేను బాధపడుతున్నానంటే ఒక సెటైరికల్ వేశారు. మేబీ 'కబీర్ సింగ్' సినిమాలో యాక్టర్ అనుకుంటాను. సో, ఆ రకంగా గట్టి కౌంటర్‌లు ఇవ్వడంలో సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. సో, ఆ స్థాయి కౌంటర్‌లయితే ఆయన ఇవ్వగలడు. సో, ఇప్పటి వరకు ఆయన సక్సెస్‌ఫుల్ జర్నీ అంటే 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' ఇలా వరుసగా 3 హిట్లు కొట్టారు. అండ్ ఆ స్థాయిలో ఆయన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఇప్పటికి కూడా అలా గట్టిగా నిలబడి ఉన్నాడు అంటే ఆయనకున్న యాటిట్యూడ్, ఆయనకు ఉన్న ఏదైతే ఎదుటి వ్యక్తి తనను క్వెషన్ చేసినా కూడా దానికి గట్టై సరైన సమాధానం చెప్పగల ఆయన వ్యవహార శైలి మాత్రమే అని కూడా చాలా మంది సినీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. దీపికా పదుకొనె అంటే కొన్ని కండిషన్స్ పెట్టడం అదంతా కూడా నచ్చకపోవడం, సందీప్ రెడ్డి వంగకు నచ్చకపోవడంతో ఆమెను తీసి పెట్టేశారు. మామూలుగా ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే స్క్రిప్ట్ విషయంలో, లేకుంటే వర్క్ విషయంలో, ఇటువంటి కండిషన్స్ విషయంలో హీరోలకి, డైరెక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్స్ మధ్య ఇటువంటి వివాదాలు, చర్చలు జరుగుతుంటాయి. అప్పుడు టీమ్ అనేది మారిపోతూ ఉంటుంది. వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఇటువంటివి సినిమా ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ దీపికా పదుకొనె అలా పీఆర్ టీమ్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా కూడా ఆబ్జెక్షన్ చేయాల్సిన అంశమే అవుతుంది. దాన్ని విమర్శించాల్సిన అంశమే అవుతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే కండిషన్స్ పెట్టావు. అది డైరెక్ట్‌కి నచ్చలేదు. నేను తీసేసారు. అయిపోయింది. అయిపోయిన దాన్ని నువ్వింకా ఈ సినిమాకి సంబంధించి నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని క్వెషన్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా ఏ గ్రేడ్ ఫిల్మ్ అని చెప్పేసి, ఈ సినిమా స్టోరీ ఇదని చెప్పేసి, అందుకే నేను తప్పుకున్నానని చెప్పడం అనేదే కరెక్ట్ కాదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే నువ్వు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ రకంగా నువ్వు వ్యవహరించడం, ఇంకొక సినిమా గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేయడం అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్‌ని కూడా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కూడా చాలామంది అంటున్నారు. అందుకే సందీప్ రెడ్డి వంగ కూడా నీకన్నా చిన్న యాక్టర్‌ని నువ్వు తక్కువ చేసి నా స్టోరీని లీక్ చేసడం ఇదేం ఫెమినిజం? నీ ఫెమినిజం ఇదే చెప్తుందా? అంటూ కూడా క్వెషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మన డార్లింగ్ ఫ్యాన్స్ కూడా దీపికా పదుకొనె మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఆమెని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఇప్పుడు అంటే ట్విట్టర్‌లో ఆమె పేరుతో హ్యాష్‌ట్యాగ్ కూడా ఒక ట్రెండ్ అవుతుంది. అంటే ఏ గ్రేడ్ ఫిల్మ్ కాబట్టి, అడల్ట్ ఫిల్మ్ కాబట్టి ఈ సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకుంది అని చెప్పేసి పీఆర్ టీమ్ ప్రొజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఆమెకు సంబంధించిన గతంలో ఉన్న బోల్డ్ సీన్స్‌ని వాళ్ళ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ పేరుతో వైరల్ అవుతుంది కదా! దాంట్లో పెట్టేసి ఇగో మరి ఇంతకుముందు కూడా ఆమె బోల్డ్ సీన్స్ చేసింది గదా! అడల్ట్ సినిమాల్లో యాక్ట్ చేసింది కదా! ఇది మరి ఆ సినిమాలో ఎందుకు చేసిందంటూ కూడా ఈ రకంగా ఆమెను ట్రోల్ చేయడం జరుగుతుంది. సో, ఏదేమైనా ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోయింది. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే దీపికా పదుకొనె ఒక స్టార్ హీరోయిన్ చాలా కష్టపడొచ్చింది. తన కాళ్ళ మీద వాళ్ళ తను నిలబడే ఒక స్థాయికి ఈ స్థాయికి ఎదిగింది. సో, అటువంటి హీరోయిన్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ విషయంలో 'స్పిరిట్' సినిమా విషయంలో ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అంటే నీకు నచ్చకపోతే సినిమా నుంచి తప్పుకో. డైరెక్టర్ నిన్ను తీసేసాడు. ఆ కండిషన్స్ నువ్వు పెట్టావు నచ్చలేదు కాబట్టి ఓకే. వదిలేసేయి. అంతేగాని ఒక సినిమా గురించి ఈ రకంగా నువ్వు నెగెటివ్ స్ప్రెడ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అదే సందీప్ రెడ్డి వంగ కూడా అంటున్నాడు. సినిమా నాకు సర్వస్వం. అది నీకు చెప్పినా అర్థం కాదు అని కూడా అన్నాడు. అండ్ ఇంకో కూడా ఆయన లాస్ట్ లైన్ అయితే ఇప్పుడు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ముझे कुछ भी कोई भी ఫరక్ नहीं పడతా. అంటే నువ్వు నా స్టోరీని లీక్ చేసినప్పటికీ నాకు ఏం ఫరక్ పడదు అని చెప్పేసి హిందీలో ఆ డైలాగ్ పెట్టారు. అది ఇప్పుడు దాన్ని ఒక్క లైన్‌ని విపరీతంగా వైరల్ చేస్తూ ఇది సందీప్ రెడ్డి వంగ అంటూ ఆయన గురించి అయితే ఎలివేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సో, ఏదేమైనా ఈ వివాదం అయితే మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలోనైతే హాట్ టాపిక్‌గా మారిపోయింది. చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? దీనికి ఇప్పుడు దీపికా పదుకొనె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మరి వాళ్ళ పీఆర్ టీమ్ ఇప్పటివరకు ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న న్యూస్‌ని ఇది దెబ్బ కొట్టే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వెర్షన్‌ని మార్చుకొని ఏ రకంగా స్పందిస్తారో అనేది చూడాలి. సో
స్పిరిట్ సినిమా అయితే ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఆకాశాన్ని అందుకున్నాయి. సో, మరిన్ని ఇటువంటి వివాదాలు కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి అని కూడా అంటున్నారు. సో, సినిమా స్టోరీ లీక్ అయినప్పటికీ సినిమా విషయంలో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన రోజే మొదటి రోజే ఫస్ట్ షో ముగిసిపోగానే ఆ పైరసీ అనేది నెట్‌లోకొచ్చేస్తుంది. అయినా కూడా బాగున్న సినిమాల విషయంలో అది ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చూపించడం లేదు. కొన్ని సినిమాలు ఎందుకు 'టాక్సీ వాలా' సినిమా రిలీజ్‌కి ముందే ఆ సినిమా పైరసీలో బయటకొచ్చేసింది. చాలా రోజుల ముందే వచ్చింది. అయినా కూడా మంచి సూపర్ హిట్ అయింది గదా! ఎందుకంటే స్క్రిప్ట్ బాగుంది. దాన్ని స్క్రీన్ మీద చూడాలనుకున్నారు. సో, 'ప్రభాస్' గారు అండ్ 'సందీప్ రెడ్డి బంగారు' వీళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా విషయంలో స్టోరీ లీక్ అయినప్పటికి ఆ సినిమా విషయంలో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. ఈవెన్ రాజమౌళి గారైతే తన స్క్రిప్ట్‌ని తానే లీక్ చేస్తూ ఉంటారు. సినిమా రిలీజ్‌కి ముందు ఇదిగో నా స్క్రిప్ట్ ఇది నా సినిమా స్టోరీ అని జెప్తారు. సో, ఆ తర్వాత మీరెళ్లి ఆ సినిమాని స్క్రీన్ పైన చూసుకోండి అని ఆయన స్ట్రాటజీ అది. ఆయన వ్యూహం అది. అంటే స్క్రిప్ట్ ముందే జెప్పేసి అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో మీరు చూసుకోండి అని ఆయన ఒక హింట్ ఇస్తూ ఉంటారు. సో, అది ఆయనకు వర్కౌట్ అయింది. ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా అంటే పట్టాలెక్కక ముందే అది కూడా అన్నాడాయన. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక్క షాట్ కూడా అవ్వలేదు. నువ్వు ఏ గ్రేడ్ సినిమా ఎలా అంటావు అని చెప్పేసి కూడా ఆయన విమర్శించారు. అసలు నువ్వు షూటింగ్‌లోనే పాల్గొనలేదు గదా! అసలు నీకు స్క్రిప్టే ఒకటి తెలుసు. అంతేగాని సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. నువ్వు షూటింగ్‌కి రాలేదు. సో, ఇదేమి జరగకుండా నువ్వు ఏ విధంగా కామెంట్స్ చేస్తావని కూడా ఆయన విమర్శించడం జరిగింది. సో, ఏదేమైనా ఇప్పుడు ఈ వివాదం మరి ఎంతవరకు వెళ్తుందో అయితే చూడాలి. ఎవరన్నా కలుగజేసుకొని వీళ్ళ మధ్య ఈ వివాదాన్ని తక్కువ చేస్తారో